తారక్ అనేటువంటి జూనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు. అతను ఎవరన్నా కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టే వాళ్ళ మీద పడుతుంది. అతను ఏం లోపం లేదు. అతని యొక్క విజయానికి, అతని ఈ స్థాయికి చేరటానికి ఒక్కళ్ళే కారణం. ఎవరో తెలుసా? వారి తల్లి శాలిని. జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు. అతను ఆ కుర్రాడు ఆ స్థాయికి ఎదగడానికి ఆవిడ తన జీవితానంతా పడంగా పెట్టి పెంచింది. శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడికి స్థాయి రావడానికి చేసింది. వాడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు. వాడి ఫ్లెక్సీ తీసి ఇలాగ అడిగిపోద్ది అంటలేదండి. ఎవరైనా తారక్ని ఎవరైనా తిట్టినా విమర్శించినా వాళ్ళకే నష్టం తప్ప తారక్కేం నష్టం లేదు. ఇంకా పెరుగుతాడు పైకి. మీకు ఎంతమంది పిల్లలు? అయితే అప్పుడు తెలుసు మీకు. ఇద్దరు భార్య ఉంటే తారక్ మొట్టమొదటి డ్యాన్స్ ప్రోగ్రాం మన అసెంబ్లీ హాల్లో అప్పుడు ఒరిస్సా గవర్నర్ సత్యనారాయణ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. గోల్డ్స్పాట్ మూర్తి మేమంతా కలిసి ఒక కార్యక్రమం చేస్తే దానికి వచ్చి ఫస్ట్ టైం డ్యాన్స్ చేశాడు. ఇక్కడ ఈ రిహార్సల్స్ కింద మనం హిందీ డిపార్ట్మెంట్ కింద రూమ్లో రిహార్సల్స్ ప్రాక్టీస్ చేసుకున్నాడు. చాలా మంచివాడు. ఆ తల్లే కారణం అతను ఆ స్థాయికి రావడానికి. వారు పెద్దవారు, వారి మనకెందుకండి? ఏంటంటే చేయించుకున్నారుగా. కాదండి, కష్టకాలం లేదు, ఇష్టకాలం లేదు. మీకు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కర్త కర్మ క్రియ ఆయనే. ఆయన రేపు తెలుసు మీకేం జరుగుతుందో, దానికి కూడా ఆయనే కర్త కర్మ క్రియ. మీ అందరికీ తెలుసు కదా, ఏం జరిగినా ఆయనే కర్త కర్మ క్రియ. నాకంటే మీకు బాగా తెలుసు కదా. చాలా మంచి పని అండి, అది చాలా మంచి పని. ఎందుకంటే ఒక ఐకాన్ మన రాజ్యాంగానికి. నాకు తెలిసిన ఒక సంఘటన చెప్తాను మీకు. కేఆర్ నారాయణ గారు మనకి రాష్ట్రపతి చేశాడు. ఆయన ఆ చదువు అయిపోయిన తర్వాత ఢిల్లీ బయలుదేరాడు. ఆయన ఢిల్లీ బయలుదేరితే అక్కడ రాజావారు ఎవరైతే ఆయనకి కేరళలో ఆర్థిక సహాయం చేశారో ఆయన లెటర్ ఇచ్చాడు అంబేద్కర్ గారికి. ఈయన పెట్టి తీసుకుని ఢిల్లీలో దిగి ఢిల్లీ స్టేషన్ బయట హోటల్లో దిగి లాడ్జ్లో దిగి అంబేద్కర్ గారి ఇంటికి వెళ్ళాడు. ఇలా లెటర్ ఇచ్చాడు. ఎమ్మట ఆయన ఏది నీ సూట్ కేసు ఏదని అడిగాడు. అది హోటలా ఆగు అని చెప్పి డ్రైవర్ని పిలిచి ఆ సూట్ కేసు ఇచ్చి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు అంబేద్కర్ గారు కేఆర్ నారాయణ గారిని. ఇదేం కోరుకుంటే జరుగుతున్నాను. ప్రజలు ఏం కోరుకుంటారో మీ అందరికీ తెలుసు. అండి, నేను ఎన్టీ రామారావు గారి పేరు యూనివర్సిటీకి మార్చి రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు నేను 3 పదవులకి క్యాబినెట్ ర్యాంక్తో ఉన్న హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం, ప్రాధికార సంఘం మూడింటికి నేను రాజీనామా చేసేసి ఆ రోజు రాజకీయాల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ మాట్లాడనని చెప్పాను. అది తీసుకెళ్ళడం ఎందుకుంటాను. అయితే వ్యక్తిగతంగా నా వరకు ఆయన భార్య కానీ భారతి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ నన్ను ఎంతో గౌరవించారు. ఆ ముఖ్యమంత్రి కాగానే ఇంటికి పిలిచి నన్ను జస్టిస్ చలమేశ్వరాన్ని జస్టిస్ రఘురామని ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు ఎక్కి పంపించారు. తర్వాత నేను బాబు ఈ భాషకు సంబంధించి ఈ పనిది అంటే ఇప్పుడు అన్నయ్యం చెప్తే చేయండి అన్నాడు తప్ప అంత గౌరవంగా నన్ను చూశాడు ఆయన. అంతవరకు ఉన్న వ్యక్తిగతంగా అంటే చాలా గౌరవం. అయితే నాకు ఒక పాయింట్ ఏంటంటేనండి, ఒక పిచ్చి కేసులు పెట్టి జైల్లో పెట్టారు. 16 నెలలు బెయిల్ రాకుండా చేశారు. అయినా జైల్లో ఉండి పార్టీ నడిపాడు, పేపర్ నడిపాడు, ఛానల్ నడిపాడు, వ్యాపారాలు నడిపాడు.
16 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి ఆ చిన్న వయసులో 3850 కిలోమీటర్లు పాదయాత్ర తీశాడు. చేసి 151 మంది ఎమ్మెల్యేలని 20 మంది ఎంపీని గెలిపించాడు సింగిల్ హ్యాండెడ్గా.